ఏపీలో టెక్నాలజీతో అందిస్తున్న పాలన అద్భుతంగా ఉందని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి సందర్శించిన ఆయన అక్కడ డిస్ప్లే వాల్స్పై ప్రదర్శించిన ప్రజెంటేషన్లను తిలకించారు. ఆర్టీజీఎస్ నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరు ఫలితాలను బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ముందుగా రాష్ట్రంలోని డేటా లేక్ వ్యవస్థ ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాలను అనుసంధానించామని, తద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును గేట్స్ అత్యంత ఆసక్తిగా పరిశీలించారు. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి వైద్య పరీక్షల అనంతరం ఏం చర్యలు చేపడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటే వారికి ఎలాంటి సేవలు అందుతున్నాయని ఆరా తీశారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు చక్కగా ఉందని కితాబిచ్చారు. ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి వారి లైఫ్ స్టైల్ మార్పు, ఆహారం తీసుకునే అంశాల్లో సలహాలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఏఐ వినియోగం ద్వారా ప్రాథమికంగా వారి సందేహాలను తీర్చేలా వైద్య సేవలను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన బిల్ గేట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని వైద్య సేవలు అందించే విధానం చాలా బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, సిఎస్కే విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. వ్యవసాయ రంగంలో అవలంబిస్తున్న ఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి బిల్ గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న సీఎం బిల్ గేట్స్కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు స్వయంగా వండి తీసుకొచ్చిన వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.